హాయ్, వెల్కమ్ టు ఆరోగ్యమే ఆనందం. ఈరోజు మన టాపిక్ మోటివేషన్. మోటివేషన్తోనే ఎలా డెడికేషన్తో పని చేయాలన్నది. యాక్చువల్గా నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు, ఈ డైట్ ప్లాన్ స్టార్ట్ చేసినప్పుడు మనకు ఖచ్చితంగా ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి కాబట్టి వాకింగ్ చేస్తూనే నేను డైటింగ్ స్టార్ట్ చేశాను. ఖచ్చితంగా మినిమం 1 అవర్ అయినా సరే మనం ఏదో ఒక యాక్టివిటీని చెయ్యాలి ఖచ్చితంగా. ఎక్సర్సైజ్ అవ్వచ్చు, లేకపోతే యోగా అవ్వచ్చు, లేకపోతే స్విమ్మింగ్ అవ్వచ్చు, సైక్లింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే ఈజీగా ఉండేది మనందరికీ ఫస్ట్ స్టెప్ వాకింగ్ కాబట్టి వాకింగ్తోనే స్టార్ట్ చేశాను. ఇక్కడ వాకింగ్ స్టార్ట్ చేసినప్పుడు ముందు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్ ఎవరో ఒకరితో కలిసి వెళ్ళటం, వాళ్ళతో కౌరులు చెప్పుకుంటూ రావటం, ఇలా ఇలా నడిచేది నా వాకింగు. వాళ్ళు లేనప్పుడు బోర్గా ఫీల్ అవ్వటం, వెళ్ళడానికి బద్దకించటం, ఇలా రకరకాల కారణాలు ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒక నవీన్ అని, అతను ఎప్పటి నుంచో ఒక 12 ఇయర్స్ నుంచి కూడా వాకింగ్ చేస్తున్నాడు. అని అడిగితే ఏంటి ఇలా బోర్గా అవుతుంది, ఎప్పుడైనా నీతో కలిసినప్పుడు వీళ్ళతో కలిసినప్పుడే బాగుంటుంది తప్ప ఉత్తప్పుడు అంత అనిపించట్లేదు అంటే నాకు ఒక సలహా ఇచ్చాడు. నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి అనుకున్నప్పుడైతే కనుక నీకు బోరింగ్గా ఉన్న ప్లేస్లో ఎవ్వరూ లేకుండా నువ్వు ఒక్కడివి వెళ్ళి వాకింగ్ చేసిరా, ఒక 20 days ఆపకుండా చేసిరా, అప్పుడు నీకు అలవాటు అయిపోతుంది అది అన్నాడు. అది నేను వెతికితే నాకు మా ఇంటి దగ్గరలోనే ఒక చిన్న పార్క్ ఉంది. అది 5 rounds వేస్తే 1 kilometer అవుతుంది. అంటే 5 రౌండ్లు వేయాలి. యాక్చువల్గా 5 రౌండ్లు వేస్తేనే 1 kilometer అవుతుంది. ఆ పార్క్లో నేను ఆల్మోస్ట్ 25 నుంచి 30 రౌండ్లు వేసేవాడిని. అంటే 6 kilometers రావడానికి 28 రౌండ్లు అలా పట్టేది. వేయటం స్టార్ట్ చేశాను. చాలా చాలా చిరాగ్గా అనిపించేది. ఎందుకంటే అన్ని రౌండ్లు ఒకే చోట వేయటం అన్నది మనకి చాలా బోరింగ్గా అనిపిస్తుంది. నాకు అలాగే ఉంది. కానీ అలాగే ఒక్కడినే వెళ్ళి మిగతా వాళ్ళు ఉన్నా, నాకు తెలిసిన వాళ్ళు ఎవరో లేకుండా పోయినా సరే నేనే ఒక్కడినే వెళ్ళి దాంట్లో రౌండ్స్ వేసి వచ్చేవాడిని. దాంతో నాకు ఇంకా వాకింగ్ అంటే ఇప్పుడు ఎవరూ లేకపోయినా సింగిల్గానే వెళ్ళిపోతాను వాకింగ్కి. ఒక్కొక్కసారి ఫోన్ లేకపోయినా వెళ్ళిపోతాను. ఈజీగా వెళ్ళి రాగలుగుతూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే నేను వాక్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక యాప్ని ఫాలో అయ్యామన్నమాట. ఎన్ఆర్సీ యాప్, నైక్ రన్ క్లబ్ యాప్. ఆ యాప్ యాక్టివేట్ చేసుకుంటే నువ్వు ఎన్ని కిలోమీటర్లు నడిచావో, ఎంత టైమింగ్లో నడిచావో అన్నది కూడా తెలుస్తుంది. మీకు కూడా అది ఉపయోగపడుతుంది. అలాంటి యాప్లు చాలా ఉన్నాయి. ఏ యాప్ అయినా ఓకే. అలాగే నడిచినప్పుడు కూడా ఇప్పుడు ఈ మోటివేషన్ అనేది ఎందుకు చెప్తున్నానంటే, మన మన చుట్టూనే చాలామంది ఉంటారు. మన మన ఫ్రెండ్ గాను, మన ఫ్యామిలీ మెంబర్ గాను, లేకపోతే మన కొలీగ్ గాను చాలామంది ఉంటారు. మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకుని గుర్తు తెచ్చుకుంటే సరిపోతుంది. వాళ్ళు ఎలా వాళ్ళని చూసి మనం మోటివేట్ అవ్వటమే. మోటివేట్ అయిన తర్వాత మనం ఎంత డెడికేటెడ్గా ఉన్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. ఈ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను మొదలుపెట్టిన తర్వాత నాకు వాకింగ్ హ్యాబిట్గా అయిపోయిన తర్వాత ఒకరోజు వర్షం వచ్చిందని, బాగా వర్షం వచ్చింది హైదరాబాద్లో. వచ్చినప్పుడు నేను నా వాకింగ్ని నా ఇంట్లోనే చేశాను. యాక్చువల్గా ఒక 2 గదులు, హాలు, బెడ్రూమ్లో రెండాటిలోని నా యాప్ ఆన్ చేసి ఒక 5.5 kilometers నడిచాను 1 అవర్లో. ఇంట్లోనే ఎలా సాధ్యమైంది అన్నది నిజంగా తర్వాత నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను ఏదో ఒక 2 రౌండ్లు వేద్దాం, ఒక 200 meters నడుస్తామేమో చూద్దాం అనుకుని నేను స్టార్ట్ చేసినోడిని 1 hour పాటు ఆపకుండా 5 kilometers నడవగలిగాను, బయట అంత వర్షం వచ్చినా సరే. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మనం ఒకటి అనుకున్నాక బయట ఏవి కూడా మనల్ని ఆపలేవు అన్నది నేను చెప్పదలుచుకున్నాను. నాకే ఆశ్చర్యం అనిపించింది, 5.5 kilometers నేను ఇంట్లోనే ఎలా వాక్ చేశాను అన్నది. షూ లేకుండానే, ఓన్లీ చెప్పులు లేకుండానే కాళ్ళతోనే నడిచేసాను అనమాట. అంటే మనం ఖచ్చితంగా ఏదన్నా అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసి తీరాలి. ఇంకా ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో చెప్పాను మీకు, మన డైట్లోంచి షుగర్ని తీసేయాలి ఖచ్చితంగా అని. ఖచ్చితంగా తీసేయాలంటే తీసేయాలి అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకి. అలాగే దానికి మనం ఖచ్చితంగా ఫిక్స్ అయ్యి ఉండాలన్నమాట. ఒకటి అనుకున్నామంటే దానికి ఖచ్చితంగా ఫిక్స్ అయ్యి ఉండాలి. ఈరోజు ఈ వీక్లో మనం ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను హీరో నాగార్జున, ఆయన మనం ఎప్పటి నుంచో 25 నుంచి 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాం కదా టీవీలో, సినిమాలు చూస్తాం. అక్కినేని నాగార్జున
అందరూ కూడా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు ఆయన్ని. ఏంటంటే "నువ్వు ఏం తింటున్నావు రోజుని? ఎందుకు ఇంత ఏదో మన్మధుడిలా ఉన్నావు, ఇంత యంగ్‌గా ఉన్నావు" అని అడుగుతూ ఉంటారు. మనం ప్రతిసారి ఆ వీడియోలు చూస్తూనే ఉంటాం. ప్రతిసారి ప్రతి యాంకర్ ఎవరు అడిగినా అదే క్వశ్చన్, అదే బోరింగ్ ఆన్సర్. ఆయన అది ఒకటే చెప్తాడు. నేను నా 6 డేస్ నేను ఖచ్చితంగా డైట్‌లోనే ఉంటాను. నాకు ఏదైతే తినాలనుకుంటున్నానో ఆ డైట్‌లో మాత్రమే ఉంటాను. ఒకరోజు చీట్ డేలో ఉంటాను. నాకు నచ్చినవి తింటాను. ఇదే ఫార్ములా మరి ఆయన అప్పటి నుంచి ఫాలో అవుతున్నాడు కదా! మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేసుకోవాలి? ఇప్పుడు అలాంటోళ్ళు చాలామందున్నారు. అంటే అవకాశం ఉండి కూడా తినగలిగే కెపాసిటీ ఉండి కూడా, తినగలిగే అన్ని ఆళ్ళకి సోర్సెస్ ఉండి కూడా, అంత గ్లామర్ ఫీల్డ్‌లో ఉండి కూడా వాళ్ళు తినట్లేదు. ఎందుకు? ఎందుకు అంటే వాళ్ళ బాడీకి ఏది అవసరమో అదే తినటం తప్ప ఇంకెక్కువగా తినకపోవటమే వాళ్ళ సీక్రెట్ మాట. అదే మనం మోటివేట్ మీరు ఎక్కడి నుంచి అవుతారన్నది కాదు. ఖచ్చితంగా మనం ఒక చోట నుంచి ఈ ఈ పనే కాదు, ఏ పనైనా సరే ముఖ్యంగా డైట్ విషయంలో డెడికేషన్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ మనకి. ఆ డెడికేషన్ లేకపోతే ఇబ్బందవుతుందన్నమాట. మనం తినకూడదు అనుకున్నది ఏదైనా సరే తినకూడదు. తినాలి అనుకున్నది ఏదైనా సరే ఇంక తినాలి. అదే మీరు గుర్తుపెట్టుకోండి. మీరు రాబోయే వీడియోలో కూడా నేను చెప్పే దాంట్లో కూడా ఈ ఫార్ములా ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. ఈ వీడియో మీకు బాగా నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ.